అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల నుంచి వరద అనే కథ. అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం, ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తోన్న బంగారు పూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తైన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని, వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊరిని వడ్డాణల్లాగా చుట్టి గలగలా పారుతోన్న కృష్ణానది, అద్గది అమరావతి. ఒకనాడు గుర్రాలు రథాలు తిరుగుతూ ఉండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు, గాడిదలు మేత దండగని ఊరు మీద తోలేసిన సాంబయ్య గారి ముసలి ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులు, ముత్యాల మూటలు బళ్ళకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టుబస్తాలు లాగుడి బండి మీద తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు? ఎవరిళ్ల ముందు వాళ్ళు ఊడ్చుకుని కళ్ళాపు జల్లుకుని కసువంతా నడి బజార్లో పోస్తారు. ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకుని పడుకుంటే ఇంకో పక్క కోళ్ళు, కోడిపిల్లలు ముక్కులతో కెలుకుతుంటాయి. ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో పిచ్చి సూరిగాడు పీలికలు కాళ్ల నిండా చుట్టుకుని గంజాయి దమ్ములాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రవణపర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ నా కొడక, నా ముక్కకు అడ్డొచ్చావు గదరా అంటూ పేకాట జోరుగా సాగుతోంది. బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దిబ్బలు, ఒట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. దిగులుగా ఉన్న ఆ దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదిలిస్తున్న వడ్డిరోళ్ల పోరగాళ్ళు కనిపిస్తున్నారు. కృష్ణకి నీళ్లకెళ్తోన్న ఓ పడుచుపిల్ల ముత్యాల కాలిపట్టి జారిపోతే కంగారెందుకులే అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగొస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకుని గునగున వెళ్ళిపోయిందిట. ఇవాళ కృష్ణకి నీళ్లకెళ్తోన్న చాలామంది ఆడపిల్లలకి కాలిపట్టీలు లేవు. అయినా గునగున నడిచిపోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి. గుండెల్లో ఎంత దిగులున్నా. అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలొరసి పారుతోంది. పరమేశ్వరుడికి పాదాభిషేచనం చేస్తూ ముందుకెళ్తోంది. అల్లంత దూరాన సూర్యుడు రాతిరేళ పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపుకొస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్ముల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుంది. తుళ్ళి తుళ్ళి పారుతోంది. మళ్ళీ పారుతోంది. తలంటు పోసుకుని విప్పుకున్న జుట్టులా పాయలు పాయలుగా పారుతోంది. ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏకపాయగా పారుతోంది. ఇంకా తెల్లారలేదు. దొడ్లల్లో హోరు, ఊళ్ళో హోరు. ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది. ప్రళయంగా పొంగింది. ఆ మసగ వెలుతుర్లో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. దొడ్లల్లో నడుమెత్తు నీళ్ళొచ్చేశాయి. జనం గోల, హడావుడి, తోసుకోడాలు, మట్టిగోడలు విరిగి పడిపోతున్నాయి. గుడి పక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తుమీద ఉన్న దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది. పల్లపీధి మూడొంతులు మునిగిపోయింది. మిట్ట మీదకి నీళ్ళెక్కుతున్నాయి. యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి.
కొట్టాల్లో పశువులు కట్టుగొయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి. రేవులో పడవలు గల్లంతూ, లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి. తెలతెలవారుతూ ఉంటే కృష్ణమ్మ ప్రళయ రూపం కనిపించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది. అవతలొడ్డు కానటం లేదు. ఎదురుగా జలసముద్రం, ఎగిరెగిరి పడుతోన్న అలలు, ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతోన్న ఇళ్ల కప్పులు. క్షణంలో ఆ కప్పు నీళ్లలో కలిసిపోయింది. మోరలెత్తి అంబా అని అరుస్తోన్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ వడిలో కొమ్మలు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తోన్న దుంగలు కలప. ఓ దుంగ మీద ఊరకొక్కొక్కటి దీనంగా మొరుగుతోంది రక్షించమని. ఆ వేగానికి దుంగ మెలికలు తిరుగుతూ ఉంటే తను గిరగిరా తిరుగుతూ కాళ్ళు నిలదొక్కుంటోంది ప్రాణభయంతో ఉన్న ఆ కుక్క. అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక, దేవుడోయ్ రక్షించండో అని, గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమైంది. మనిషి కనిపించలేదు. ఎవ్వరూ ఏం చెయ్యలేదు. సాయానికి ఎవరైనా వెళితే ఆ ఒడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ భీభత్స భయానక దృశ్యాల్ని చూస్తున్నారు ఒడ్డున్నించున్న జనమంతా. అందరి గుండెల్లో భయం. ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాటలాడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూలు పిల్లలు గోడ మీద బొగ్గు గీతలు గీసి క్షణక్షణం పెరుగుతోన్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. పల్లపీదిలో అర్ధరాత్రేళ సంగయ్య ఇంట్లో పసిపిల్లకి తడి తగిలి అదేడిస్తే లేచాడంటయ్యా. అప్పటికీ గోడలిరిగే, నీళ్లు తోసుకొచ్చే. పెళ్ళాం పిల్లలు పానాలతో బయటకొచ్చారంట. మిట్ట మీద వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకపోతుంటే ఏం చెయ్యలేక చూస్తా నించున్నట్టయ్యా. సాలపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యని కరిచిందంట. లంకల్లో మేతకెళ్ళిన గొడ్లు పాలేళ్ళు ఏమైనారో. ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు. కొందరి ఇల్లాళ్ళు కృష్ణమ్మని శాంతించమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మహాలక్ష్మమ్మవారి చెట్టు దగ్గర చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు. 10 గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి, వీరాస్వామి, అవధాన్లు అంతా మహాలక్ష్మమ్మవారి చెట్టు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం అని తలపట్లు పట్టుకున్నారు. చేసేదేముందయ్యా, ముందీ జనానికి తిండి తిప్పలు చూడండి అన్నారెవరో. అంతే, 10 మంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకుని గాడి పొయ్యి తవ్వేశారు. ఇంకో 10 మంది గోతాలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోటలో వంట సామగ్రి తెచ్చారు. పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె వాటంతట అవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తోన్న వెంకటేశ్వర్లు, శోభనాద్రి ఇహ కూరలే ఆలస్యం అన్నారు. అవధాన్లగారి భార్య కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ, గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకుని చకచకా కూరలు తరిగేశారు. 12 గంటల కల్లా దోసకాయ పప్పు, పులుసు, అన్నం తయారైపోయాయి. శెట్టిగాళ్ళు విస్తళ్ల కట్టలిస్తే నడి బజారులో బారులుగా విస్తళ్ళు వేశారు. శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకుని తను ఓ విస్తట్లో కూర్చున్నాడు. ఇటుపక్క చూస్తే తెలగ సుబ్బారాయుడున్నాడు. ఇంకో పక్క గొల్లరాములున్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవ్వరికీ పట్టలేదు. భగవన్నామస్మరణలు సాగుతున్నాయి. వడ్డనలైపోయాయి. శాస్త్రిగారు ఔపోసన పట్టి నెయ్యి కోసం చెయ్యి చేస్తే వడ్డించడానికొచ్చిన నేతిజాడి చెంగున వెనక్కి వెళ్ళింది. వడ్డిస్తోన్న మాలసంగడు శాస్త్రిగారికి వడ్డించటం ఇష్టం లేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు ఒరేయ్ సంగా అని పెద్దగా కేక పెడితే భయంగా వచ్చిన సంగణ్ణి చూసి, ఒరేయ్ సంగా, నీకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా, వెయ్యరా అన్నారు చెయ్యి ముందుకు చాపి. సంగడు ఆనందంగా వడ్డించాడు.
నమః పార్వతీపతయే అన్న కేకలు దేవాలయ శిఖరాలనంటాయి. వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే, నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన ఒంటికి తెల్లారేటప్పటికీ మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లో మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.